హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. లాస్ట్ టైం నేను చేసిన వీడియో రియలిస్టిక్ స్కిన్ కేర్ది ఎంత బాగా సపోర్ట్ చేశారంటే అందరూ. దానివల్ల నేను యాక్చువల్గా ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చాను. ఫుల్గా ట్యాన్ అయిపోయి ఉన్నాను. ఓపిక కూడా లేదు. అండ్ చాలా వీడియోస్ ఎడిట్ చేసేవి పక్కన పెట్టేసి నాకు ఈ వీడియో చేయాలనిపించింది అనమాట. ఎందుకంటే దానికి ఒక కంటిన్యూషన్లా ఉంటుంది, స్కిన్కి సంబంధించిందే. అండ్ కొన్ని కామెంట్స్కి ఆన్సర్ కూడా ఈ వీడియోలోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ అదే డౌట్ చాలామందికి కూడా వచ్చి ఉండొచ్చు, మేబీ వాళ్ళు అడగకుండా ఆగిపోయి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో ఏ టాపిక్ కవర్ చేద్దాం అనుకుంటున్నానో ముందు చెప్పేస్తాను. లేజర్ ట్రీట్మెంట్ వర్క్ అవుతుందా అవ్వదా, అసలు ఎవరు చేయించుకోవచ్చు, ఎక్కడ చేయించుకోవచ్చు, ఎన్ని సిట్టింగ్స్ బెస్ట్ అనేది నా ఎక్స్పీరియన్స్. అది కూడా అందులో కూడా కాలేసిందే అనమాట నేను. సో అది కూడా చెప్తాను. అండ్ ఒక అమ్మాయి అడిగింది, తను ఏదో హాల్ వీడియోస్ చేద్దాం అనుకుంటుందట. సో ఎలాగా బట్టలు కొని రిటర్న్ ఇవ్వచ్చా, దాన్ని ఎలా చెయ్యాలి అని అనుకుంటున్నానని చెప్పింది. నేనేమి అంటే టెక్ ఛానల్స్ లాగా అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోవచ్చు. బట్ నేను ఆల్రెడీ ఆ అమ్మాయి అడిగిన తర్వాత రీసెర్చ్ చేశాను వేరే వేరే లాంగ్వేజెస్లో. సో నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ ఈ వీడియో చాలామందికి ఉండుండొచ్చు. సో దాన్ని ఒకటి క్లియర్ చేస్తాను. అండ్ నేను యూస్ చేసేవి ప్రొడక్ట్స్ ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చేసాను. మీరు కిందకి వెళ్ళి చూసుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం అండి నా వీడియోకి ఇన్ని కామెంట్స్ వచ్చాయంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అసలు 14,000Kకి వెళ్ళింది. అదైతే చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కళ్ళకి. అయితే ఏం నచ్చింది అని అడిగితే కూడా ఒక ఆవిడ చెప్పారు. నిజంగానే నా ఎక్స్పీరియన్సే నేను చెప్పాను. సో మేబీ అందుకనే కనెక్ట్ అయి ఉంటుంది. అందులోనే కాదు, ఏ వీడియోలోనే అలాగే చెప్తాను. చాలా రోజుల నుంచి ఆలోచించి ఒకళ్ళ గురించి చెప్దామా వద్దా అని ఆగి, బట్ నేను కవర్ చేయాలనుకున్న టాపిక్లో అది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేశానన్నమాట. సో అది అందరికీ అలా కనెక్ట్ అయింది. సో నన్ను అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చాలా 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 మీ ముందుకు వస్తాయి. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే, హాల్ వీడియోస్ చేయడానికి ఎలా చేయాలి, మనం కొనుక్కునే చేయాలా, వాళ్ళు పంపిస్తారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, యూట్యూబ్ మనం ఒక జాబ్ లాగో ఒక బిజినెస్ లాగో అనుకోవాలి. ఇన్ కేస్ డబ్బుల గురించే మనం చేస్తున్నాము అంటే, ప్యాషన్తో పాటు ఫస్ట్ చేసి డబ్బులు సెకండరీ అనుకుంటే కనుక అది వేరే జోనర్కి వెళ్తుంది. మనం డబ్బుల గురించే చేస్తూ ఉన్నప్పుడు బిజినెస్లో కొంచెం మన ఇన్వెస్ట్మెంట్ పెడతాం కదా, ఉట్టిగా అయితే ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేము. సో ఖచ్చితంగా కొంచెం స్టార్టింగ్లో మనం కొనుక్కుని, లేదంటే మనం కొనుక్కున్నవి కొన్ని ఇన్ కేస్ ఒకటే దాంట్లోంచి కొనుక్కుంటే, అమెజాన్ కానీ మింత్రాలో కానీ ఒకటే యాప్ నుంచి కొనుక్కుంటే కనుక అవన్నీ చూపించవచ్చు. స్టార్టింగ్ బిగినర్స్ అయితే అలా చేస్తారట. ఎందుకంటే ఎవ్వరు స్టార్టింగ్లోనే వాళ్ళకి ప్రమోషన్స్కి పంపించరు. మనకి మానిటైజ్ అవ్వాలి అండ్ కొన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉంటేనే వాళ్ళు మనకి 1,000 నుంచి 10,000 అని కూపన్స్ ఇచ్చి, వాటిల్లో మీ సెలెక్షన్ బట్టి, మీ టేస్ట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి, వీటి గురించి హాల్ చేయండి అని చెప్తారు. సో మనకి నచ్చి మనం సెలెక్ట్ చేసుకుని హాల్ చేస్తాం కాబట్టి మనమే ఉంచేసుకుంటాం ఎప్పటికీ. లేదా వాళ్ళు సెలెక్ట్ చేసి కొన్ని పంపించి మళ్ళీ వాళ్ళకి తిరిగి పంపించేయాలి. మ్యాక్సిమం ఇందులో పాజిటివ్ రివ్యూసే చెప్పాలట. కొన్ని యాప్స్ అయితే నెగిటివ్ చెప్పినా కూడా ఓకే అనుకుంటాయట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, హాల్ వీడియోస్ చేస్తావు కాబట్టి, ఇన్కేస్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను అనుకోవడం మీషోతో స్టార్ట్ చేస్తే బెటర్. అందులో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి వస్తాయి కదా, 150, 200 అలా కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 1,000 రూపీస్ పెట్టుకుంటే నువ్వు నీ బడ్జెట్ లాగా ఒక 5-6 డ్రెస్సెస్ అయినా కూడా చూపించడానికి ఎక్కువ ఉంటాయి, ప్రైస్ తక్కువ పడుతుంది మనకి. అండ్ ఇంకొకటి, రిటర్న్స్ ఇవ్వచ్చా అంటే, కొంతమందికి అలా చేసి హాల్ వీడియోస్ చేసి రిటర్న్ ఇచ్చేసే వాళ్ళకి బ్లాక్ అయిపోయిందట అకౌంట్. సో అది కూడా ఒకసారి చూసుకో. మేబీ నువ్వు చిన్నదానివే అనుకుంటున్నాను, నాకంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను. సో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వద్దు స్టార్టింగ్లో. మేబీ ఒక 5 అలా కొంటే కనుక, నచ్చకపోతే కనుక రిటర్న్ ఇవ్వు. ఇప్పుడు ఈవెన్ మనం కొనుక్కున్నాక ప్రతిదీ నచ్చాలని నేను రూల్ లేదు కదా. ఒక 5లో 2-3 నచ్చవచ్చు, మిగతావి నచ్చకపోవచ్చు. జెన్యూన్గా నీకు నచ్చనివి రిటర్న్ ఇవ్వడంలో తప్పలేదు. కాకపోతే అదే పనిగా ఊరికే కొనేసి రిటర్న్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తోంది. సో ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. ఇంత బడ్జెట్ అని పెట్టుకో. నేను అనుకోవడం 5,000 ఎంతో నాకు కొన్ని మంత్స్కి అని చెప్పేసి పెట్టుకుని, కొన్ని వీడియోస్ కోసం అని పెట్టుకుంటే అంత ఈజీగా అయితే స్టార్టింగ్లో వ్యూస్ రావు చెప్పాలంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, అమెజాన్ది నేను పట్టు చీరలు బిలో 500లో పట్టు చీరలు చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేశా వీడియో సూపర్ హిట్ అయిపోతుందని. ఎందుకంటే వేరే వాళ్ళవి మీషో వీడియోస్ అవి చేస్తుంటేనే చాలా హిట్ అయ్యాయి. అలాంటిది అమెజాన్లో పట్టు చీరలు ముఖ్యంగా ఒక్కటి కూడా నేను రిటర్న్ ఇవ్వలేదంటే నమ్ముతావా? అండ్ నా మైండ్ సెట్ ఏంటంటే, నచ్చాయంటే ఉంచేసుకుంటాను. నేను వీడియో కోసం తెప్పించలేదు, వీడియో కోసమే తెప్పించాను. బట్ నచ్చింది. మా అత్తగారికి, నాకు, మా అమ్మకి, మా పిన్నికి అలా 5గురం సర్దేసుకున్నాం అనమాట.
సో ఆ వీడియోకైతే నాకు తెలిసి ఒక 300 అలా వ్యూస్ వచ్చి ఉంటాయి. నేను ఎలాగో నచ్చాయి కాబట్టి ఉంచేసుకున్నాను. నేను అదే కనుక అదే జోనర్కి స్టిక్ అయ్యి ప్రతిసారి తెప్పించుకుని ఆ వీడియో క్లిక్ అవ్వకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన డబ్బులు అయిపోతాయి, ఒక పక్క కొనుక్కున్నవన్నీ ఏం చేస్తాము, రిటర్న్ ఇవ్వకుండా వాడు ఎక్కడ అకౌంట్ బ్లాక్ చేసేస్తాడో అని భయపడుతూ. సో అందుకే ఒకటి మైండ్ ఫిక్స్ అయిపోవచ్చు ఆ వీడియోస్ చేస్తుంటే, ఓకే నేను ఇంక ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్లో లాస్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది అనుకొని ఇన్వెస్ట్ చేస్తే కనుక ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంత పర్సంటేజ్ నేను నా సేవింగ్స్లోంచో నా ఇన్కమ్లోంచో పక్కన పెట్టుకుంటూ చేస్తున్నాను అనుకుంటే ఆ వీడియోస్ చేయొచ్చు. కానీ ప్రతిదీ కొనేసి రిటర్న్ ఇచ్చేయచ్చు అనుకుంటే కనుక అలా అయితే వద్దు. అది ఎప్పటికైనా డేంజర్ అని నేను అనుకోవడము. ఈ బాగా కొంచెం పాపులర్ అయిన యూట్యూబర్స్కి ఏంటంటే చక్కగా వాళ్ళే పంపిస్తారనమాట. సో వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, చక్కగా పంపించి చూపిస్తారు, మళ్ళీ తిరిగి పంపించేస్తారు. నష్టం ఏమి లేదు వాళ్ళకి. నష్టపోయేదల్లా ఈ బిగినర్స్ ఉంటాం కదా, సో ఇన్వెస్ట్ చేసి ఎందుకు వ్యూస్ రావట్లేదు, రీచ్ రావట్లేదు అని బాధపడతాం కదా. సో ఇక్కడ మనకి డబ్బులు నష్టము, మన ఎఫర్ట్ నష్టము, అటు వ్యూస్ రావు. సో కొన్ని రోజులైతే అసలు సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని రోజులు నేను ఇంకా పెట్టాల్సిందే దీనికి ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని ఆ వీడియో స్టార్ట్ చేసే ఇదైతే నేను విన్నాను అనమాట. కానీ ఆల్ వీడియోస్ తొందరగా సక్సెస్ అవుతాయని విన్నాను. సో ఆల్ ది బెస్ట్ నీకు. అండ్ మిగతా వాళ్ళకి ఏంటి అంటే నేను వాడే ప్రొడక్ట్స్ అని అడుగుతున్నారు. నేను వాడేవి ఇప్పుడైతే లింక్స్ ఇచ్చేసానండి, ప్రతిదీ కూడా ఇచ్చేసాను. టోనర్ ఒకటి, పెప్టైడ్ సిరమ్, పెప్టైడ్ టోనర్, పెప్టైడ్ ఫేస్ వాష్ అండ్ సాలిసిలిక్ ఫేస్ వాష్ కూడా కొన్నాను. సో అది కూడా ఆల్టర్నేట్గా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. నైట్ క్రీము అన్నీ పెట్టేస్తాను, కామెంట్ సెక్షన్లో చూడండి. బట్ చెప్పాను కదా, స్కిన్ నార్మల్గా ఉంటాయి కనుక కొంచెమైనా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ ట్రిప్లో ఫుల్గా డాటన్కి సన్ స్క్రీన్ విత్ టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను కదా, నాకైతే ఏమీ ట్యాన్ అయితే పట్టకుండా అయితే లేదు, శుభ్రంగా పట్టేసింది ట్యాన్. కాకపోతే నేను కంప్లీట్గా ట్రిప్కి స్కిన్ కేర్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. సూపర్ అనుకున్నా అసలు వెళ్ళిన తర్వాత. టోనర్ తీసుకెళ్ళా, సిరమ్ తీసుకెళ్ళా, మాయిశ్చరైజర్ ఏది తీసుకెళ్ళా. ఇంకా నేను డాటన్కి ఆ టింటెడ్ సన్ స్క్రీన్నే ఇంకా అన్ని రకాలుగా వాడేసాను. ఎవ్రీడే ఇంకా అదే యూజ్ చేశాను అనమాట. సో అదొక మిస్టేక్ అయింది. బాగా వచ్చాక అయితే ట్యాన్ పట్టేసింది శుభ్రంగా. అది పోగొట్టుకోవాలి అంటే ఒక 4-5 రోజులు ఇంట్లో కూర్చుంటే పోతుంది ఆటోమేటిక్గా. సో ఇంకా అదనమాట. సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే లేజర్ ట్రీట్మెంట్ గురించి. నేను లేజర్కి ఎందుకు వెళ్ళాను అంటే నాకేమీ అంత పెద్ద హెయిర్ ఉండదు. చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే నా లైఫ్లో లేజర్ అనమాట. అంత హెయిర్ ఉండదు, నూనూగుగా అందరికీ ఉండేలాగే ఉండదండి నాకు కూడా. కానీ ఎందుకు అలా స్టెప్ చేశానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఎప్పుడు తీయించుకోవాలి, నేను అప్పర్ లిప్ అలాగా వ్యాక్సింగ్ చేయించుకునేదాన్ని, లేదంటే థ్రెడ్డింగ్ అనమాట. ఐబ్రోస్, ఫోర్ హెడ్ కామన్గా అందరూ చేయించుకునేదే. అప్పర్ లిప్కి ఏమయ్యేదంటే ఉండి నొప్పి వస్తూ ఉండేదన్నమాట. ఆ పెయిన్ భరించే బదులు లేజర్కి వెళ్ళిపోదామా ఓన్లీ అప్పర్ లిప్కి అని చెప్పేసి వెళ్ళాను. ఈ అప్పర్ లిప్ వరకు చేయాలి అంటే అది విడిగా చేయడం కంటే ఓన్లీ హాఫ్ కనుక ఫేస్ కవర్ చేస్తే దాన్ని ఫుల్ ఫేస్ అన్నట్టు చేస్తారట. అంటే ఇక్కడ నుంచి కళ్ళ కింద నుంచి కవర్ చేస్తారు, చిన్న అప్పర్ లిప్, చీక్స్ అండ్ కింద గడ్డమంతా కవర్ చేస్తారనమాట లేజర్ ట్రీట్మెంట్లో. యాజ్ యూజువల్గా నేను దానికి కూడా డెర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాను. బయట ఏమీ రిస్క్ చేయదలుచుకోలేదు, ముఖ్యంగా లేజర్ సెషన్ కదా, అటు ఇటు అయితే హెయిర్తో పని అని చెప్పేసి వెళ్ళాను. కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. నాకు నూనూగా ఉండే హెయిర్ కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్కువగా థిక్ హెయిర్ ఉంటుంది కదా, ఇంత లావుగా ఐబ్రోస్ దగ్గర ఉన్న హెయిర్ లాగా ఒక్కొక్కటి రెండు మొలవడం మొదలుపెట్టాయి అనమాట. ఈ గడ్డం దగ్గర మెయిన్గా అసలు అక్కడ ఎప్పుడు హెయిర్ లేదు నాకు. బట్ లేజర్కి వెళ్ళిన తర్వాత ఎందుకో 6-7 సిట్టింగ్స్ అయ్యాయి అనుకోండి నాకు తెలిసి. ఆపేసాను. ఇంకా మధ్యలో కూడా చెప్పాను ఆవిడకి. బట్ ఆవిడ ఏమన్నారంటే మేబీ హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయేమో, ఏజ్ పెరుగుతోంది కదా అన్నారు. బట్ మేబీ నాకు అది ఇష్యూనో లేదంటే లేజర్ వల్లే అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. చాలామందికి అయితే ఉన్నది కూడా తగ్గిపోయిందని విన్నాను, బట్ నాకు ఉన్నదానికంటే పెరిగింది చెప్పాలంటే లేజర్ది. సో ఇది కూడా చూసుకోండి లేజర్ది. అండ్ చాలామంది తక్కువకి చేయించుకున్నా కూడా బాగా వర్కౌట్ అయిందట. అంటే చిన్న వాటి దగ్గర క్లినిక్స్లో చేయించుకున్నా కూడా, కొంచెం పెద్ద వాటి దగ్గరికి వెళ్ళి కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా ఒక్కొక్కసారి పని చేయదనమాట. ఆల్రెడీ ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఉండి మాకు బాగా పనిచేసింది, ఫుల్గా తగ్గిపోయింది అని అంటే కనుక ఎవరైనా అదే క్లినిక్కి అదే డాక్టర్ దగ్గరకో వెళ్ళి చేయించుకోండి. జనరల్గా అయితే నేను దీనికి కూడా చెప్తాను, చాలామంది మెషిన్స్ పెట్టుకొని చేసేస్తున్నారు డాక్టర్స్ లాగే వాళ్ళు కూడా. బట్ అది ఎంతవరకు నమ్మచ్చో నాకు తెలియదు, ఎందుకంటే అది ఎంత
పర్సంటేజ్ కానీ ఇవ్వాలో, ఎంత పవర్ఫుల్గా లేజర్వి పంపించాలి అనేది బాగా చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఈ మధ్య చాలామంది నేర్చేసుకుని అది కూడా సైడ్గా చేసేస్తున్నారు. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నాకు తెలియదు. మేబీ వర్కౌట్ అవ్వచ్చు కూడా. మేబీ నాకు వెళ్ళిన చోట అయితే వర్కౌట్ అవ్వలేదని అనిపించింది. అంటే నేను ఆపేసాను కూడా. యాక్చువల్గా అయితే మెయింటెనెన్స్ సెషన్స్కి వెళ్ళొచ్చు, బట్ ఇంకేమో నమ్మకం లేదు ఇంకా. కానీ వెళ్ళాలి. ఏదో ఒకసారి కాలేసిన తర్వాత పూర్తిగా మొలగాలన్నట్టు ఇంక దీన్ని కంటిన్యూ చేయాల్సిందే. రేజర్ తప్ప నేను ఏది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్కి వెళ్ళలేను. సో ఖచ్చితంగా మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సిందే. సో దీని గురించే చెప్దాం అనుకున్నాను. బాగా హెయిర్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా అంటే ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత అంతకు మించి దాటి వెళ్ళడానికి ఏమి ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ నార్మల్గానే ఉంది, ఊరికే సరదాగా ఒకసారి చూద్దామా అనుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే కనుక అయిపోండి అక్కడే. ఎందుకంటే దీనికంటే కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో లేజర్ ట్రీట్మెంట్ గురించి అయితే ఇది. అండ్ చాలా థ్యాంక్స్, నన్ను లాస్ట్ వీడియోలో చాలా ఎంకరేజ్ చేశారు. మేబీ కాంట్రవర్షియల్ నేమ్ ఒకటి యాడ్ చేయడం వల్ల ఏంటో తెలీదు, లేదంటే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల తెలియదు, కానీ చాలా అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారు. చాలా హ్యాపీ అయ్యాను. యాక్చువల్గా అయితే నెంబర్ పెరుగుతూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించిందో. దీనికి ఇలా ఉంటే అసలు ఇంకా నిజంగా ఒక సక్సెస్ చూస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. అండ్ యూట్యూబ్ నేను ప్యాషన్తో స్టార్ట్ చేశాను. ఇందులో ఈ జర్నీలో మీరు నాతో ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫుల్గా వీడియో చూడండి, ఎక్కడ బోర్ కొట్టించను, సుత్తి ఏమీ ఉండదు, అంత ఉపయోగపడేదే ఉంటుంది. సో ఇది నేను చెప్దాం అనుకున్నది. ఈరోజు అయితే పెద్ద వీడియో అని చేయట్లేదు, చిన్న నార్మల్ టాపిక్సే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఉంటా బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? నేను మంచి వీడియోస్ ఎడిట్ చేసి ఇప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఉంటా బాయ్.